హిందూ క్యాలెండర్లో వైశాఖ మాసం శుక్లపక్ష తృతీయను అక్షయ తృతీయ అంటారు. ఇది సర్వసిద్ధముహూర్తం. ఏ శుభకార్యానికి వేచి ఉండాల్సిన సమయం లేదు. ఈ రోజు మొదలుపెట్టిన ప్రతి పని అక్షయంగా, ఎప్పటికీ తరగనిదిగా మిగిలిపోతుంది. ఈ రోజు కాలం స్వయంగా సారవంతమవుతుంది. ప్రతి పుణ్యకార్యం, ప్రతి విత్తనం ఎప్పటికీ చెరగని ఫలితాన్నిస్తాయి. కృతయుగం నుండి, మొదటి మహాయుగం నుండి గంగాదేవి భూమిపైకి దిగివచ్చింది. ఈ రోజునే పవిత్ర నది మానవాళిని పవిత్రం చేయడానికి అంగీకరించింది. ఈరోజు విష్ణువు యొక్క 2 ఉగ్ర అవతారాలతో ముడిపడి ఉంది. వరాహుడు భూమిని కాపాడిన కొలను మరియు నరసింహుడు తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించిన సింహం మానవ రూపం. త్రేతాయుగంలో ఈ రోజునే మహాభారత రచన ప్రారంభమైంది. వేదవ్యాసులు చెప్తుండ గావినాయకుడు ప్రతి పదాన్ని తాటియాకులపై లిఖించాడు. అదే రోజున శ్రీకృష్ణుడు ద్రౌపదికి అక్షయ పాత్రను, ఎప్పటికీ నిండుగా ఉండే పాత్రను దీవించాడు. నిజమైన సంపద ఎప్పటికీ తరగదు అనే వాగ్దానానికి ఇది సంకేతం. ఈ రోజు పరశురాములవారి జన్మదినం మరియు కుబేరుడు దేవతల సంపదకు అధిపతిగా పట్టాభిషిక్తుడైన రోజు కూడా. ఇప్పుడు సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్దాం. ఇక్కడ దేవుడు చందనం మర్మంలో దాగి ఉంటాడు. సంవత్సరంలో 364 రోజులు ప్రభువు మందపాటి చందనం లేపనంతో కప్పబడి ఉంటాడు. ఆ రూపం శివలింగంలా కనిపిస్తుంది. కాని అక్షయ తృతీయ రోజున మాత్రమే ఆ చందనం పొరను తొలగిస్తారు. ఐతిహ్యం ప్రకారం త్రేతాయుగంలో రాజు పురూరవుడు ఈ స్వయంభూ విగ్రహాన్ని కనుగొన్నాడు. ఒక దివ్యవాణి ఆజ్ఞాపించింది, ప్రభువు తన నిజరూపాన్ని సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అక్షయ తృతీయనాడు 12 గంటలపాటు చూపించాలని. ఉదయం 4 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రభువు నిజరూప దర్శనమిస్తాడు. వరాహం కొలని ముఖం, నరసింహం, సింహం, జూలు మరియు తోక, మానవ శరీరం. గరుత్మంతుడిని ఒడిలో ఉంచుకుని ప్రభువు అమృతాన్ని అందిస్తాడు. ఇది విశ్వంలోనే అత్యంత పవిత్రమైన దర్శనం. సూర్యోదయానికి ముందే విజయనగరం రాజవంశస్థులు పూసపాటివారు మొదటి దర్శనం చేసుకుంటారు. అలాగే సుమారు 2 లక్షల మంది భక్తులు సింహాచలం కొండపైకి చేరుకుంటారు. సాయంత్రం నాటికి చందనం పొరను తిరిగి అద్దుతారు. ప్రభువు ఆ రూపం మళ్లీ 1 సంవత్సరం పాటు నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు బంగారం కొనాలా లేదా? సంప్రదాయం ప్రకారం లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి బంగారం కొనాలి. ప్రశ్న ఏమిటంటే, ఇది వినియోగమా పెట్టుబడియా? నగలు భావోద్వేగమాస్తి కాదు. దానిపై 8 నుండి 25% మేకింగ్ ఛార్జీలు, 3% జీఎస్టీ ఉంటాయి. తిరిగి అమ్మితే చాలా నష్టం వస్తుంది. నిజమైన అక్షయ సంపద కోసం స్వర్ణ బంధాలు, సావరిన్ గోల్డ్ బాండ్లు 2.5% వడ్డీనిస్తాయి. గోల్డ్ ఈటీఎఫ్లు నిల్వ ఇబ్బంది లేకుండా ఇస్తాయి. డిజిటల్ గోల్డ్ కేవలం ₹1 నుండి మొదలవుతుంది. ఇది సంప్రదాయాన్ని గౌరవించే విధానం. కాని ఋషులు చెప్పేది ఏమిటంటే, బంగారం కొనడం ద్వితీయం. అక్షయ తృతీయపై అత్యున్నత కర్మదానం, అన్నదానంజల దానం, వస్త్రదానం, ఆకలి తీర్చడం, దాహం తీర్చడం, దుస్తులు ఇవ్వడం. ఈ కార్యాలు అక్షయ పుణ్యాన్ని, ఎప్పటికీ చెరగని పుణ్యాన్ని సృష్టిస్తాయి. ఇదే నిజమైన నిత్య సంపద. ఈ అక్షయ తృతీయ నాడుమీ సంపద వృద్ధి చెందాలిమీ కర్మలు ఫలించాలిమీ ఆత్మకు, ఎప్పటికీ తరగని శాశ్వత సంపద లభించాలి. అనంతం వైపు ఒక ప్రారంభం చేయండి.